హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ నేను మీకు చూపిస్తున్న ప్లేస్ దుబాయ్లో ఉంది. మీరు నమ్ముతారా? చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా. ఈ ప్లేస్ ఎక్కడ అని మీకు తెలియాలంటే మన వీడియోలోకి వచ్చేద్దాం, చూద్దాం రండి. ఈ ప్లేస్ గురించి అయితే క్లియర్గా క్లుప్తంగా చెప్తేస్తున్నాను. సిటీల్యాండ్ మాల్. నేను దీని గురించి ఏ విషయం చెప్పాలి. నేను దీనికి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ప్రత్యేకంగా చూపించడానికి వెళ్ళానండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అమేజింగ్. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. కానీ వీడియో ఎక్కడ మిస్ చేయకండి, మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ కూడా. అండ్ ఎవ్రీ బిట్ లోపలికి డైరెక్షన్స్తో సహా మీకు ఎవ్రీ బిట్ అయితే చూపించేస్తాను. ఎంట్రన్స్లో అద్భుతంగా ఉంది ఎంట్రీ. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. పార్కింగ్ అయితే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి గ్లోబల్ విలేజ్కి ఆల్మోస్ట్ వెరీ నియర్. దానిలో నుంచి గ్లోబల్ విలేజ్ కనిపిస్తుంది, అండ్ మాల్లోకి వెళ్తే గ్లోబల్ విలేజ్ కనిపిస్తుంది, గ్లోబల్ విలేజ్ నుంచి ఈ మాల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీని లోపల 2 మెయిన్ సూపర్ డూపర్ అట్రాక్షన్స్ ఉన్నాయి. మాల్ అనగానే జనరల్గా షాపింగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇది అలా కాదంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మన క్లిప్స్తో మీరు చూసినట్టయితే అడుగడుగున నేచర్కి రిలేటెడ్గా సూపర్ డూపర్ డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి. దీనిలో 2 మెయిన్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ పార్క్ అని ఒకటి ఉంది, అండ్ అలాగే టెర్రస్ పార్క్ అని ఒకటి ఉంది. పేరుకి మాలే అయినా మీరు లోపలికి వెళ్తే మీరు ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ ఏదైనా గార్డెన్లోకి వెళ్ళినట్టు, లేదంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు అన్నట్టుగా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. అది ఉంచుకోండి. సెంట్రల్ పార్క్ అనే బోర్డు ఉంది కదా, ఇది ఎంట్రన్స్లో అయితే ఈ డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఎంటర్ అయిపోయాను నేనైతే మాల్లోకి. బట్ ఎవ్రీ బిట్ ఎక్కడ కూడా మిస్ చేయకండి. చక్కగా నేను నడుస్తూ వెళ్తూ ప్రతిదీ ఎట్లా వెళ్ళాలి ఏంటి అని అన్నీ చూపించాను. మీరు ఈ వీడియో పట్టుకొని వెళ్తే లోపలికి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత క్లియర్ కట్గా చక్కగా గైడ్ అనమాట. అలా సీదా వెళ్ళిపోవడమే. ఆ పైన రూఫ్ అవన్నీ కూడా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే రియల్లీ అడుగడుగున చూసుకుంటూ ఉంటే నాకు హాఫ్ డే, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ డే, అప్పటికి కూడా నేను అక్కడి నుంచి రాలేకపోయాను అనమాట. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో వెళ్తున్నాం ఇప్పుడు మనం సెంట్రల్ పార్క్లోకి. ఎంటర్ అవ్వగానే సో అట్లాగా మనకి డైరెక్షన్ బోర్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అది కొన్ని పైన సెంట్రల్ పార్క్ అని అయితే ఉంది. సో అలా చక్కగా నేరుగా వెళ్ళిపోతే ఎక్కడెక్కడ అన్ని బోర్డ్స్ మనకు ఉన్నాయి. వెళ్ళిపోతాం రండి. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం రైట్ సైడ్ అయితే మనకి సెంట్రల్ పార్క్ ఎంట్రన్స్ ఉంది. అక్కడ కానీ ఇన్స్టాగ్రామ్ స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి, న్యాచురల్ గ్రాస్తో ఉన్నట్టు. అండ్ అక్కడ బటర్ఫ్లై చూస్తున్నారు కదా, ఈ స్పాట్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ జస్ట్ దానికి రైట్ సైడ్ మూవ్ అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు సెంట్రల్ పార్క్కి. లోపలికి ఇన్ ద సెన్స్ మన మాల్లో నుంచి సెంట్రల్ పార్క్. చూస్తున్నారు కదా, ఇది సెంట్రల్ పార్క్. అసలు మీరు ఇది చూస్తుంటే ఇది దుబాయ్లో ఉందా లేదంటే ఇంగ్లాండ్ యూకే అటువైపు ఉన్నదా అన్న అపియరెన్స్ అయితే ఉంది. మీరు దీనిలో ఓన్ పార్క్ అని చెప్పినప్పటికీ కూడా లోపల ఇంకా నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఈ పార్క్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్, అది చూస్తున్నారు కదా. చాలా చాలా రీల్స్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఎన్నో అందమైన అద్భుతమైన ప్రదేశాలను అయితే మనం లోపల చూసేస్తాం. అది మరి చూసారు కదా, అట్లుంటుంది మనతోని అన్నట్టు ఉంది ప్లేసు. చాలా అద్భుతంగా అయితే ఉంది. అసలు ఇక్కడ ఒక సినిమా తీసేయచ్చేమో, అన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. ఒక చిన్న సెంట్రల్ పార్క్లో ఎన్ని రకాల స్పాట్స్ ఉన్నాయంటే, ఇందాక ఆల్రెడీ మీరు అక్కడ చూసారు అంబ్రిలాస్తో డెకరేట్ చేసి సంథింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. మనకి ఎన్ని షూటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి, చాలా షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇండియాలో రామోజీ ఫిలిం సిటీలా అన్నట్టు అదైతే చాలా పెద్ద ప్లేస్ అనుకోండి. బట్ ఇక్కడికి వెళ్తే ఇదొక చిన్న ఫిలిం సిటీ అనేది చెప్పుకోవాలి, అట్లాగుందనమాట. ఒక చిన్న మూవీ అయితే తీసి ఇచ్చేమో, ఒక్కొక్క ప్లేస్ని యూజ్ చేసుకొని ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అది.
ఇదైతే మీకు చెప్పాలని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ వర్డ్స్, బట్ చూస్తే రియల్గా డైరెక్ట్గా వెళ్తే ఇట్ ఈస్ రియల్లీ అన్ఎక్స్ప్లెయినబుల్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మెట్లు అయితే వచ్చినాయి మధ్యలో. ఆ మెట్లలోంచి కొంచెం ముందుకు పైకి ఎక్కితే ఏమవుతుందంటే ఆ చుట్టూ ఇప్పుడు ఏదైతే నేను ప్రదేశం చూపించానో ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా పైనుంచి లుక్ అనమాట. సో ఇటువైపు ఒకవైపు ఈ గార్డెన్, ఒకవైపు బిల్డింగ్స్, అది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈ ప్లేస్ గురించి, అంత మస్తుగా ఉందన్నమాట. చూసి అంత బాగుంది, చాలా బాగుంది కదా. మరి మీకే నచ్చిందా లేదా అన్నది మరి కమెంట్లో అయితే పెట్టేసేయండి. అండ్ అలాగే అక్కడొక చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉంది, అక్కడ కనిపిస్తుంది నేనే అండి వీడియోలో. సో ఆ టైంలో వేరే వాళ్ళు అక్కడికి ఎవరో వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే నేనైతే అక్కడ ఉండి వీడియో తీయించుకున్నాను. చిన్న వాటర్ ఫాల్, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాని పక్కన లేక్ లాగా స్వాన్స్ అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నట్టు వీడియోలో ఉందండి. వెరీ కలర్ఫుల్ ఇన్సైడ్ అండ్ చాలా బాగుంది. అండ్ ప్లేస్ అయితే మిస్ కాకండి. నేనైతే లొకేషన్ని మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ మొదటిసారి మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ సో దట్ యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ అట్లా మన జర్నీ ఇంకా సెంట్రల్ పార్క్లో ముందుకు వెళ్తూ ఉంది. ఆల్రెడీ యు ఆర్ సీయింగ్ ఇన్ ద వీడియో. వావ్, నేనైతే వీడియో అయితే చాలా కష్టపడి తీశానండి. స్పెషల్లీ దీనికి థియేటర్కి నేను ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేసి అయితే వెళ్ళాను. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ పైన అట్లా అటువైపు నుంచి ఆ స్వాన్ లేక్, అటువైపు వాటర్ ఫాల్ ఎక్కడైతే ఉందో అటువైపు చిన్న బ్రిడ్జ్లా ఉంది, దానిపై నుంచి చూసినట్టయితే ఆ వ్యూ అంతా మనకి బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ సెంట్రల్ పార్క్తో పాటు మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగా మరొక పార్క్ అయితే ఉంది, రూఫ్ టాప్ పార్క్ ఆర్ సమ్ టెర్రస్ పార్క్ అని ఇంకొకటి ఉంది. అది నేను వెళ్ళినప్పుడు అయితే చక్కగా అది ఏంటంటే అదృష్టం నాదని చెప్పుకోవాలి, అది రెనోవేషన్లో అయితే ఉందండి. నేనైతే రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, సో నాకేమన్నా యాక్సెస్ ఇస్తారా, కొంచెం నేను జస్ట్ అలా వీడియో తీసుకునేది వెళ్ళిపోతా అంటే, బట్ దే డిడ్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఎనీవే అది ఇంకొకసారి అయితే వీడియో పెడితే ట్రై చేస్తాను. ఇదైతే మన సెంట్రల్ పార్క్ వ్యూ అనమాట. సో